ప్రొద్దుటూరు ప్రజానికానికి ముఖ్యంగా 34 వార్డు ప్రజలకు ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఒక మనిషి గురించి, ఆయన చేసిన పని గురించి చెప్పేదానికి మీ తాజా పేరు ప్రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ టీయూసీ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి అధ్యక్షుడిని, 34వ వార్డు కౌన్సిలరు పోసా వరలక్ష్మి గారు నిన్నటి దినము తెలుగుదేశం పార్టీలో చేరినారు. దాని గురించి పోసా భాస్కర్ గారి గురించి మేము ఆయనకు అడగాల్సిన ప్రెస్ మీట్ ద్వారా అడుగుతున్నాం. 2021వ సంవత్సరంలో ఎలక్షన్ల వరకు, మున్సిపాలిటీ ఎలక్షన్ల వరకు నేను నామినేషన్ మా భార్య వేసినారు. నీ గెలుపుకు మేము రాచమల్లు ప్రసాదరెడ్డి గారు, బంగారెడ్డి గారు, ఇక్కడ కూర్చున్నటువంటి అందరూ, కళావతి అయితేమి, మా మన్సూర్ గారు అయితేమి, మా రవీణ గారు అయితేమి, అక్క కళావతి గారు అయితేమి, అందరూ ఎమ్మెల్యే గారు అయితేమి నాకు పిలిపించి భాస్కర్ కొరకు నువ్వు విత్డ్రా చేసుకో కాజా, ఈసారి ఒక్కసారి విత్డ్రా చేసుకుంటే నేను వినకపోతే నువ్వు వచ్చి మా కాళ్ళ చేతులు పట్టుకొని నువ్వు చెప్తే మేము విత్డ్రా చేసుకొని నీకు గెలిపిస్తే ఈరోజు ఏ రకంగా నువ్వు మమ్మల్ని అందరికీ ద్రోహం చేసి తెలుగుదేశం పార్టీలో ఎట్లా చేరుతావు? నువ్వు ఏ రకంగా చేరుతావు? నీకు న్యాయము, ధర్మము, నీతి, నిజాయితీ అనేది ఉందా? భాస్కర్, ఎంత లబ్ధి పొందినావు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 2 తూర్లు నువ్వు కౌన్సిలర్ అయినావు. ఎంత లబ్ధి చేకూర్చింది నీకు పార్టీ? ఈరోజు నువ్వు పార్టీకి పాలు లాగి రొమ్ము గుద్దిన రకంగా నీలాంటి వాళ్ళకి చూసే ఈరోజు ఆ మాట వచ్చిందని నేను అనుకుంటున్నాను. నీకు నీతి ఎంతన్నా, నీకు నీతి రోషం ఉంటే ఈ పార్టీకి కౌన్సిలర్ పదవికి రాజీనామా చేసి పోను. మేము నీకోసం కష్టపడిన వాళ్ళము. మాకు ఒక మాట అన్నా నువ్వు చెప్పినావా? నీకు గెలిపించిన వాళ్ళం మేము విత్డ్రా చేసుకొని, నామినేషన్ విత్డ్రా చేసుకొని నీకు గెలిపిస్తే నువ్వు మాకు కూడా రొంతన్నా విలువ ఇవ్వకుండా, పార్టీకి విలువ ఇవ్వకుండా నువ్వు పోతావా? నువ్వు కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కౌన్సిలర్ పదవికి రాజీనామా చేసిపో. నీకు నీతి, నిజాయితీ, సొంత సిగ్గు శరం ఉంటే. కళావతి, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తను, 34వ వార్డు. నిన్నటి దినం పోసా వరలక్ష్మి కౌన్సిలర్ పోయి తెలుగుదేశం పార్టీలో చేరినారు. కానీ మేమందరం కష్టపడింటేనే ఆమె గెలిచింది. కానీ ఒక్క మాట చెప్పకుండా 2 ఏళ్ల నుంచి 2 దఫాలుగా ఎమ్మెల్యే గారు టికెట్ ఇచ్చి నీ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నిన్ను గెలిపించి, ఫస్ట్ జనరల్ వచ్చినప్పుడు ఏమనంటే లేదు మా మాట ఇచ్చినా అని చెప్పినాడు. 2వసారి కూడా నీ కోసం మేము రేయింబాగులు, మీరు కష్టపడలే, మేము కష్టపడినాం. మేము ఆమెన వార్డులలో తిరిగి కష్టపడితే ఈ పొద్దు గెలిచి నువ్వు తెలుగుదేశం పొయ్యి వేసుకున్నావు, కండువా వేసుకున్నావు. కానీ ఇంకా నీకు భవిష్యత్తు అనేదే లేదు. మేము కష్టపడింటే గెలిచినవి. కనీసం ఒక్కరికన్నా వార్డులో నీతో పాటు ఒక్క కార్యకర్తను వచ్చినారా? ఒక్క నువ్వు మాత్రమే, నీ భార్య కౌన్సిలర్ మాత్రమే వచ్చినారు. పోసా వరలక్ష్మి, నువ్వైనా కొంచెం ఆలోచన చేయాలి కదా. ఎంత కష్టపడినారు మా కోసం వీళ్ళు. వాళ్ళని గురించి ఒక్క నిమిషం ఆలోచన చేద్దాం. కనీసం మాకు చెప్పినారా మీరు? మా ఇబ్బందులు ఇవి, మేము దీనికోసం చేరుతున్నాం అనేది ఒక కారణం చెప్పండి. మీ ఇబ్బందులు ఏంటో మేము చూసుకుంటాం కదా. ఎమ్మెల్యే గారు మిమ్మల్ని మంచికి చెడ్డకు మీకు చేసినంత ప్రొద్దుటూరులో ఒక్క కార్యకర్తకు చేయలే. పోసా వరలక్ష్మి భాస్కర్కు చేసిన ఆర్థిక సహాయం అయితేమి, అన్ని దానిలలో తోడైతేమి, రాచమల్ల ప్రసాద్ రెడ్డి ఇంకా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఒక్కరికి చేయలే. ఇంత మీరు చేయించుకొని ఈ పొద్దు మీరు పోయి తెలుగుదేశం పార్టీలో చేరడం అనేది అది మీ విఘ్నతకే వదిలేస్తాను. మేము, నా పేరు మన్సూర్ ఇలాహి, నేను 34వ వార్డు కార్యకర్తను, వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమంటే, నిన్నటి రోజు మా వార్డు కౌన్సిలర్ అయినటువంటి పోసా వరలక్ష్మి గారు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. దానికి సంబంధించి కొన్ని విషయాలు ప్రొద్దుటూరు ప్రజలకు మరియు వార్డు ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. పోసా వరలక్ష్మి గారు అనేవారు చాలా అమాయకురాలు. ఎందుకంటే ఆమెకేం తెలియదు. కంప్లీట్ దీనికి మొత్తం ఈ పార్టీలో నుంచి ఆ పార్టీలోకి జంపు కావడానికి కర్త, కర్మ, క్రియ అంతా కూడా పోసా భాస్కర్, పోసా వరలక్ష్మి గారి భర్త. ఆయన నీచ సంస్కృతి ఏందనేది ఈరోజు మీకు కొంచెం తెలియజేయాల.
ఈ వార్డు కార్యకర్తగా కొన్ని విషయాలు మీకు తెలియాలి. స్ట్రైట్ గా భాస్కర్ గారిని అడుగుతా ఉన్నాను. భాస్కర్ అన్న, మీరు ఫస్ట్ ఎమ్మెల్యే రాచమల్ అన్న దగ్గరికి వచ్చినప్పుడు ఒక అభిమానిగా అన్నను ఒక్కసారి దగ్గర నుంచి చూడాలా, అన్నతో ఫోటో తీసుకోవాలా, అన్న మంచి విలువలు గలవాడు, ఆయనతో నేను నడవాలా అనే ఉద్దేశంతో ఒక సామాన్య కార్యకర్తగా స్టార్ట్ అయినా ఉన్నా. గుర్తుపెట్టుకో, నీకు గుర్తుందో లేదో, మాకుంది. మేము ఇంకా పిల్లోళ్ళం అప్పుడు, స్టూడెంట్ ఏజ్ నుంచి మేము ట్రావెల్ అవుతానేం. అప్పుడు అన్న మీద నీలాగానే మోజుతో రాచమల్లు ప్రసాద్ అన్న మీద ట్రావెల్ అవుతానేము. ఆ రోజు నుంచి నువ్వు స్టార్ట్ అయిన నీ ప్రయాణం, రాజకీయ జీవితము భిక్ష పెట్టింది నీకు రాచమల్లు. మళ్ళా రెండోసారి కాజన్న వచ్చి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నాను, దానికి కండిషన్ ఏమంటే నాకు బీఫామ్ కావాలి, నేను 34వ వార్డు కౌన్సిలర్ని కావాలనుకుంటా ఉన్నాను అని చెప్పేసి అంటే, ఆయన నీకు ఎంతన్నా ఆఫర్ చేసిన ఆ రోజున 10 లక్షలు ఆఫర్ చేసినాడు పర్సనల్గా నీకు. ఏమని, నువ్వు విత్డ్రా చేసుకుంటే నేను క్యాండిడేట్ని అవుతాను కాబట్టి దానికి బదులుగా 10 లక్షలు ఇస్తా నీకు పర్సనల్గా, మళ్ళీ మిగతా ఖర్చులన్నీ నేనే పెట్టుకుంటా, నాకు ఈసారి అవకాశం ఇయ్యి అంటే, అంతటి బలమైన వ్యక్తిని, ఓటు బ్యాంకు కలిగిన వ్యక్తిని నేను, మా వాళ్ళందరము కలిసి, కళావతక్కనైతేనేమి, రవెన్ అయితేనేమి, అందరూ కలిసి ఆ రోజు ఆయనతో విత్డ్రా చేయించి నీ గెలుపు కోసం కృషి చేసి సరే అని చెప్పేసి బీఫామ్ నీకు ఇప్పించి చేస్తే, నువ్వు రెండోసారి కూడా మళ్ళా నక్కజిత్తుల నాటకాలు స్టార్ట్ చేసినా ఉన్నా.